రిప్లై ఇస్తాను. ఇట్లా ఎట్లా డిఫైన్ చేస్తారు మీ లవ్ని ఈ వ్యాలంటైన్స్ డే సందర్భంగా? ఎన్నోసార్లు చెప్పాం. మేము కలిసి ఉన్న తర్వాత మా మధ్యన లవ్ అనేది, బాండింగ్ అనేది అది డెవలప్ అవుతూ వచ్చింది. ఎవరైనా బాండ్ని క్రియేట్ చేయడం వల్ల మీరు క్రియేట్ చేసుకోవాల్సి వచ్చిందా? మాధురి మా కోసం త్యాగం చేసి నిలబడి. మేడం అందరి ముందు సార్కి ప్రపోజ్ చేస్తారా? రాజు, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ రాజు. థ్యాంక్ యూ రాజు. Valentine's ఒక వీడియో చాలా వైరల్ అయింది. నెక్స్ట్ బాబు వస్తున్నాడు ఇంట్లోకి అని. ఏమో ఒక దువ్వాడ శ్రీనివాస్ జూనియర్. వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ నాయకులు దువ్వాడ శ్రీనివాస్ గారు, వారి సోల్మేట్ దివ్వెల మాధురి గారు. వారితో వ్యాలంటైన్స్ డే సందర్భంగా స్పెషల్ చిట్ చాట్. మేడం నమస్తే అండి. సార్ నమస్తే సార్. ఎలా ఉన్నారు మీరు? కానీ మాధురి గారు అంటే ఆ గుండె ధైర్యం ఏంటో అసలు. ఇన్ని విమర్శలు ఎదుర్కొంటున్నా కానీ ఎక్కడ తొణకరు మీరు. అసలు ప్రతిదానికి సమాధానం ఇచ్చి పడేస్తారు అంతే. మనం పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు ఎందుకు ఎవరికి భయపడాలి? మేము పర్ఫెక్ట్ గా ఉన్నాం. మేము కూడా ట్రాన్స్పరెంట్ గా ఇది అని అందరికీ చెప్పాం. చెప్పాల్సిన అవసరం లేకపోయినా కూడా చెప్పాం. అవును. సో ఎవరికి భయపడాల్సిన అవసరం అయితే లేదు. అసలు ఫస్ట్ సార్ని చూసినప్పుడు అసలు ఏమనుకున్నారు? మీ మైండ్లో, మీ మనసులో ఉన్న ఫీలింగ్ ఏంటి అసలు? అప్పటికి ఒక మంచి పొలిటీషియన్, అందరికి ఒక ఫ్యాన్ బ్రాండ్. సో చూడగానే అంతకు ముందు వినేవాళ్ళం, కానీ నేను ఎప్పుడు కలవలేదు. నేను బిజినెస్ లో బిజీగా ఉండేదాన్ని. కొద్ది రోజులు ఫారెన్ లో ఉన్నాను. వచ్చిన తర్వాత వినేదాన్ని. వీళ్ళు ఇన్వైట్ చేసినప్పుడు నాకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటే చాలా ఇష్టం. సో అభిమానంతోనే శ్రీనివాస్ గారు ఇన్వైట్ చేయగానే పాలిటిక్స్ లో మహిళా అధ్యక్షురాలుగా జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అయ్యి సార్తో పాటు వర్క్ చేస్తున్నప్పుడు సార్ గురించి తెలుసుకున్నప్పుడు చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యేదాన్ని. ఇంత మంచి వ్యక్తి దగ్గర వర్క్ చేస్తున్నామని. సో అంత జెన్యూన్, అంత హానెస్ట్, హంబుల్, స్ట్రైట్ ఫార్వర్డ్, చాలా నీతి నిజాయితీతో ఉంటారు. ఇవన్నీ చూసి బాగా ఇన్స్పైర్ అయ్యేదాన్ని. సో అలా శ్రీనివాస్ గారితో కలిపి పాలిటిక్స్ లో వర్క్ చేసి హెల్ప్ చేసేదాన్ని. అసలు అదే ఒక చిన్న క్లాష్ అనేది అది వచ్చినప్పుడు వారితోనే ఉండాలి అని అసలు ఆ డెసిషన్ తీసుకోవడం అనేది ఒక చెప్పలేము, దాన్ని అసలు మనం వర్ణించలేము. అది ఆ సిచ్యువేషన్ ఫేస్ చేసిన మాకే తెలుసు. ఎందుకంటే ఆ క్లాష్ వచ్చినప్పుడు, డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు, ఇలా వాణి వేరే విధంగా పోర్ట్రేట్ చేసినప్పుడు, ఇద్దరం కూడా విడివిడిగా, నేను నా ఫ్యామిలీ నుంచి దూరం అయినప్పుడు, అతను అక్కడి నుంచి దూరమే ఒంటరిగా ఉన్నప్పుడు నేనైతే స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యాను. ఇంకా ఎలాంటి సిచ్యువేషన్ లో కూడా శ్రీనివాస్ గారు చేయి వదలకూడదు, శ్రీనివాస్ గారితో లైఫ్ లాంగ్ ఉండాలని డిసైడ్ చేసుకున్నాను. 3 years బ్యాక్ డిసైడ్ చేసుకున్నాను. అలాగే శ్రీనివాస్ గారితో ఉంటున్నాను, లైఫ్ లాంగ్ అలాగే ఉంటాను. బాగా చూసుకుంటున్నారా మరి? నేను బాగా చూసుకుంటున్నా లేదో శ్రీనివాస్ గారు చెప్పాలి. మిమ్మల్ని బాగా చూసుకుంటున్నారా? నన్నైతే చాలా బాగా చూసుకుంటారు. చిన్న పిల్లలాగా కంటికి రెప్పలాగా కాపాడుకుంటారు. చాలా బాగా చూసుకుంటారు, చాలా ధైర్యం ఇస్తారు. నాకు నచ్చిన ఏ ఫీల్డ్ అయినా, నాకు ఇది నచ్చింది అంటే దానిలో నువ్వు ఉండని సపోర్ట్ చేస్తారు. ఆ విధంగానే నేను ఇప్పుడు హైదరాబాద్ లో కాంచీపురం వక్లా సిల్క్స్ అని స్టోర్ ఓపెన్ చేద్దామని అనుకున్నప్పుడు తనే సపోర్ట్ చేస్తారు. తనే నా బ్యాక్ హ్యాండ్ లో ఉన్నారు. నువ్వు చెయ్యి, నీకు బాగుంటుంది, నీకు ఇంట్రెస్ట్ ఉంది, నేను గమనిస్తున్నాను నీ శారీస్ కలెక్షన్ కానీ, నీ శారీస్ చాయిస్ కానీ ఇవన్నీ గమనిస్తున్నాను, నువ్వు బాగా షైన్ అవుతావు అని చెప్పి పాపం తన పాలిటిక్స్ లో ఎంత బిజీగా ఉన్నా సరే నా కోసం టైం స్పేర్ చేస్తూ, నాకు సపోర్ట్ చేస్తూ, ఇప్పుడు March 3rd హైదరాబాద్ లో మియాపూర్ దగ్గర కాంచీపురం వక్లా సిల్క్స్ అని ఫస్ట్ స్టోర్ ఓపెన్ చేస్తున్నాను. ఇంకో 10 stores పెట్టాలని, దాన్ని కూడా అతను సపోర్ట్ చేస్తున్నారు. 10 కాదు, 20 కాదు, 100 అయినా చేస్తారు. అంత సపోర్టివ్ గా ఉంటారు. నేను ఈ రోజు ఇలా ఉన్నానంటే కారణం అతనే. ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాను, ఎంత స్ట్రాంగ్ గా డెసిషన్ తీసుకుంటున్నాను, ఇలా ఈ ఫీల్డ్ లో ఉందాం అనుకుంటున్నాను అంటే, ఎందుకంటే పాలిటిక్స్ ని 2 బ్యాలెన్స్ చేయాలంటే చాలా కష్టం. సో అలా బ్యాలెన్స్ చేసే స్ట్రెంగ్త్ కూడా అతను నాకు ఇచ్చారు. సో హీస్ లైక్ గాడ్ టు మీ. నాకైతే అతను దేవుడితో సమానం. ఎస్, ఖచ్చితంగా అండి. తక్కువ చేయాలి, డౌన్ చేయాలంటే ఒకటే మాట, క్యారెక్టర్ బాగాలేదు, ఒక మాట అంటే చాలు, ఇంకంతే. మనం బాధపడిపోతాము. ఎక్కడైనా మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలన్నా వెళ్ళలేము. నేను అడిగేది ఏంటంటే, ఇంతమంది ఇన్ని మాటలు ఇంత అంటూ ఉంటే మీ సంకల్పం మంచిది, అసలు ట్రాన్స్పరెంట్ ఫుల్లీ, అంటే ఇది ఎట్లా ఫేస్ చేశారు అనేది నేను అడుగుతున్నా. ఫేస్ చేయడం అంటే ఒకటే చెప్తాను. ఇప్పుడు తనకి తన వైఫ్ తో డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు నన్ను, నా హస్బెండ్, నాకు డిస్టర్బెన్సెస్ ఉన్నాయి.
సో మా ఇద్దరం సెపరేట్ అయిపోయి మా ఇద్దరం అప్పటికి లేదు కదా మాధురి గారు, మీరు హ్యాపీ ఫ్యామిలీగానే ఉన్నారు కదా. హ్యాపీ ఫ్యామిలీ గానంటే ముందు నుంచి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ మాకు ఉన్నాయి. ఏ రోజు కూడా మేము ఎంత అంటే విడిపోదాం డెసిషన్ కి అయితే రాలేదు. ఫేస్ చేసిన తీరు అడుగుతున్నాను. ఫేస్ చేసిన తీరు అంటే తప్పదు మరి, కొన్ని ఫేస్ చేయాలి లైఫ్ లో, కొన్ని కావాలంటే కొన్ని ఫేస్ చేయాలి. ఇప్పుడు శ్రీనివాస్ గారు నేను కలిసి ఉందామని నిర్ణయించుకున్నాం. దాంట్లో నేను అందరికి అడుగుతున్నాను, తప్పే ఉంది దీనిలో, మీరు ఇంత ట్రాల్ చేయాల్సిన, మీరు కామెంట్ చేయాల్సిన, మీరు ఇన్ని మాట్లాడాల్సిన అవసరం పరిస్థితులను బట్టి నేను నిలబడటం వల్ల, తను నా కోసం నిలబడటం వల్ల మీరు ఈ ప్రశ్న అడుగుతున్నారు ఏంటి, ఇవన్నీ ఎలా ఫేస్ చేస్తున్నారు. సార్ మీరు హ్యాపీయే సార్, తనదే ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోయింది. అదే నేను అంటున్నాను, ఒకవేళ నాకెందుకు, నా కుటుంబం నాది అని నేను అనుకున్నాను, ఆమె నడు రోడ్డు మీద ఉండి ఉన్నా, ఒకవేళ ఇవన్నీ మీరు అడిగే ప్రశ్న ఫేస్ చేయలేక చిన్న మనసు చేసుకుని ఏదైనా నాకెందుకులే అని ఏమైనా ఒక అసంతృప్తి పరిస్థితి కారణాల వల్ల ఏదైనా నిర్ణయం తీసుకుంటే జీవితం మీద ప్రమాదం, ఆ ప్రమాదానికి ముగింపు పలికే విధంగా నేను తీసుకున్న ఈ నిర్ణయం మంచిదా కాదా మరి మీరే చెప్పాలి. ఇప్పుడు మా కుటుంబానికి మీరు అన్నట్టు ఫైనాన్షియల్ గా సెటప్ చేస్తాం, పిల్లలు పెరిగిపోయినారు, డాక్టర్స్ అయిపోయారు, వాళ్ళకి ఒక పాపకు మ్యారేజ్ చేస్తాం, ఈమెకి చిన్న పిల్లలు, ఈమె జీవితం ఇంకా చిన్న అమ్మాయి, నాకు అమ్మాయికి చాలా గ్యాప్ ఉంది, ఏజ్ గ్యాప్, చిన్న అమ్మాయి, ఆ అమ్మాయి పైకి రావాలా, ఎంటర్ప్రెన్యూర్ గా ఎదగాలంటే, ఇవన్నీ ఒకవేళ రెండు కుటుంబాలకు అన్నవారు అత్తవారి దగ్గర దూరమై నిలబడాలంటే ఎలా, సరే వదిలేస్తే ఆమె ఏదైనా ప్రాణాపాయ పరిస్థితికి వెళ్తే మనం తినేదేనే మనకు వంట పడుతుందా, మనం బ్రతకగలుగుతాం తర్వాత, ఈ కారణాల వల్ల మనం నిర్ణయం తీసుకున్నాం, ఈ నిర్ణయం ప్రేమగా మారింది. మేము స్వచ్ఛంగా ఉన్నాం, 10 మందికి ఉపయోగపడే ఆలోచన చేస్తున్నాం. ఇప్పుడు వ్యాపారాలు చేస్తున్నానంటే నేను సంపాదన కోసం కాదు, సంపాదన కోసం చేయాలంటే 1,00,000 వ్యాపారాలు ఉన్నాయి, నాకున్న నాలెడ్జ్, నాకున్న ఇన్ఫ్లుయెన్స్ లో ఎన్నైనా చేయగలను. రెస్పెక్ట్ చేస్తూ తనని బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ గా పెడుతూ బిజినెస్ చేస్తూ, బిజినెస్ లో ప్రతి ఒక్కడికి కూడా మేలు జరిగే విధంగా బిజినెస్ చేయాలి, మా కింద చాలా మంది బ్రతకాలి, మేము రాజకీయాన్ని నడపాలి, మా మీద ఆధారపడిన పిల్లలు బాగుండాలి, ఇది మా తాలూకా కోరిక. మా ప్రేమలో ఈ కోరికలు ఉన్నాయి, ఈ కోరికలను సఫలం చేసుకుంటూ మేము ముందడుగేస్తున్నాం తప్ప ఎవరికి బాధ కలిగించట్లేదు, ఇబ్బంది కలిగించట్లేదు, ఇలా చేయండి అని అందరికీ మేము సంకేతాలు ఇవ్వట్లేదు, మేము చేసిన దాన్ని మేము సమర్థించుకోవట్లేదు, మేము చేసింది రైట్ అని కూడా చెప్పట్లేదు, విమర్శకులకు చెప్తున్నాను. నా చొక్కా విప్పి అన్ని విషయాలు చెప్పాను కాబట్టి నా పుట్టుమచ్చలు లెక్క పెట్టారు. మీ చొక్కాలు విమర్శకుల తాలూకు చొక్కాలు విప్పితే వాళ్ళకి ఇన్ని పుట్టుమచ్చలు, 2-3 పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళు కూడా చేసి రహస్య జీవితాలు గడిపి భార్యలకు చంపేసే వాళ్ళు ఉన్నారు, భర్తలకు చంపేసే వాళ్ళు ఉన్నారు, పిల్లల్ని చంపేసే వాళ్ళు ఉన్నారు, పిల్లల్ని దూరం పెట్టేసే వాళ్ళు ఉన్నారు, హింసించే వాళ్ళు ఉన్నారు, సాడిస్టులు ఉన్నారు. ఫెయిర్ గా ఉన్నాం. వాట్ ఈస్ రాంగ్ విత్ us? అస్సలు లేదు, నేను చెప్తున్నాను అస్సలు లేదు. మా వల్ల ఒక్కరికి హాని జరిగిందా? ఒక్కరికి చెప్పండి, 1% హాని జరిగేటట్టు. అందరికీ ఎక్కడ వ్యవహారం అక్కడ చక్కదిద్దే ప్రయత్నమే చేస్తున్నాం, ఇంకా భవిష్యత్తులో ఇంకా చెయ్యాలని వ్యాపారాలు కూడా చేస్తున్నాం. వ్యాపారాలు చేయాలి, మాధురి గారిని స్ట్రాంగ్ చేయాలండి. ఎందుకు నాకు మాధురి గారు సైడ్ నుంచే నేను తనకే ఇనిషియేట్ తీసుకుంటున్నా. అసలు ఎక్కడో తను డిస్టర్బ్ అయ్యారు, తన ఫ్యామిలీ ఎందుకు డిస్టర్బ్ అయింది అనే ఫీలింగ్ ఉంది నాకైతే. డిస్టర్బ్ అయింది, నష్టపోయిన దానికి నేను ఆసరాగా మంచి ఫ్యూచర్ నిలబడ్డాను. అవును, నిలబడటం నేను చేసిన తప్పు అనుకుంటే ఇంకా వాళ్ళకి విజ్ఞతకే వదిలేస్తున్నాను తప్ప నేను ఇదైతే తప్పు అని అనుకోవట్లేదు, ఇది నా ధర్మం. ఖచ్చితంగా అండి. అంటే ఈ వ్యాలంటైన్స్ డేకి ఏమి ప్లాన్ చేసుకుంటున్నారండి? జనరల్గా అడుగుతున్నా, సెలబ్రేట్ చేసుకుంటారా? ఇన్నేళ్ళ నుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నారా? ఇప్పుడు ప్లాన్స్ ఏమున్నాయి? ఒకసారి మేడం అందరి ముందు సార్కి ప్రపోజ్ చేస్తారా ప్లీజ్? ప్రపోజ్ చేయడానికి ఎవ్రీ ఇయర్ వ్యాలంటైన్స్ డే ఏముంది, సరదాగా కేక్ కట్ చేసుకుంటాం, ఎక్కడికైనా డిన్నర్ పార్టీ, అంతే. రాజు, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ రాజు. థ్యాంక్ యూ రాజు. రాజు అని పిలుస్తారా? రాజు. ఓకే. ఒక డే అంతా ఎలా ఉంటుందండి అసలు మీకు? ఒక డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అసలు ఎలా ఉంటుంది? నాకు అసలు డే స్టార్ట్ అయినప్పటి నుంచి అంటే ఒక డే ఇంత త్వరగా అయిపోయింది అనిపిస్తుంది రాజాతో ఉంటే, అసలు టైమే తెలీదు. చాలా హ్యాపీగా భోజనాలు, ఫుడ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు ఎవరు వచ్చినా ఎంజాయ్ చేస్తూ రోజుకో 40-50 మంది కలిసి ఫోన్ చేస్తూ కాన్స్టెన్సీలో ఉంటాయి. నైట్ సరదాగా ఒక సినిమా చూస్తూ ప్రజలతో ఉంటూ. నేను 40-50 మెంబర్స్ కైనా సరే వంట చేసి పెట్టేస్తా ఎంతమంది వచ్చినా. సో అందులో నాకు ఎక్కువ మంది పీపుల్ తో కలిసి ఉండడం నాకు ముందు ఎంజాయ్మెంట్ అంతా క్యాడర్ తోనే, కార్యకర్తలు. అసలుకి
మిమ్మల్ని మేడమే బీట్ చేసి వెళ్ళిపోయేలా ఉన్నారు ఈ పాలిటిక్స్ లో అలా ఏం అనిపిస్తుంది లేదు. అసలు ఇప్పటి నుంచి అందరితో కలిసి సర్వీస్ చేస్తారు. బాగా సర్వీస్ చేస్తారు. ఏం కావాలి? మంచి పేరు కావాలి. ఒక పొలిటీషియన్ కి ఎదగాలంటే ఎట్లా ఎదగాలంటే అంటే తనని మనలో నాకు తెలిసి నేను నీతి నిజాయితీ కమిట్మెంట్ ఉండాలి. ఇచ్చిన మాట కోసం మనం నిలబడి తీరాలి. నాయకత్వం. నేను చిన్నప్పటి నుంచి ఉద్యోగం చేసుకుంటే ఎవరికో సెల్యూట్ చేసుకొని జీవితం గడిపేసి తిరిగేస్తే 60 సంవత్సరాలు అయిపోతుంది రిటైర్మెంట్ జీవితం. అలా కాదు. జీవితం అంటే ఏదో ఒకటి చేయాలి, ఏదో క్రెడిబిలిటీ సాధించాలి, సంపాదించాలి అని చిన్నప్పుడే నేను అనుకుని దీనికి సినీ రంగం కానీ రాజకీయ రంగం కానీ మంచిదని ఆలోచించి సినీ రంగం వైపు కూడా ట్రై చేసి అక్కడ మనకు కుదరదు, అక్కడ మనం సెట్గా అని చెప్పి రాజకీయాల్లో విద్యార్థి రాజకీయాల నుంచి రాజకీయాల్లోకి వచ్చి ఈ స్థాయికి రాగలిగాం. నేను తీసుకున్నది ఒకటే, మా మాస్టర్ చిన్నప్పుడు చెప్పినటువంటి మాట, అవినీతి చేయకూడదు, అబద్ధం చెప్పకూడదు. నేను ఈ చేతులతో ఎప్పుడు అవినీతి చేయాల. ఈ రోజు వరకు 25 ఏళ్ల జీవితంలో లంచం తీసుకోవాల, నా డబ్బులే ఖర్చు పెట్టాను, ఎవరికి మోసం చేయాలి, నమ్ముకున్న కార్యకర్తకి పైకి తీసుకొచ్చాను తప్ప నా వరకు నేను ఎవరికి మోసం చేయాలి. రాజకీయంగా ఈ క్రెడిబిలిటీ ఎప్పుడైతే మనం ఈ ఎథిక్స్ పెట్టుకుంటాం అదే మనల్ని పైకి తీసుకొస్తాం. అంతేగాని రాజకీయాల్లోకి వచ్చామంటే రాజకీయ నాయకుడికి పేరుండదు. హైదరాబాద్లో ఇల్లే ఎవరు రాజకీయ నాయకుడు, అది అక్కడ కూడా ఈవెన్ మా స్ట్రీట్లో కూడా రాజకీయ నాయకులు అంటే చిన్న చూపు. లోన్ ఎవరు, బ్యాంక్ లోన్ ఎవరు, ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే పొలిటీషియన్స్ మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మా దగ్గర తీసుకోవచ్చు. స్టార్ డిజీ లోన్స్ అని మాకే పెద్ద అక్కడ కంపెనీ ఉంది. పెడతారు. ఏది లోన్ మీరు పొలిటీషియన్ బ్యాక్ తీస్తారు ఫైల్. పొలిటీషియన్ అన్నప్పటికి ఎవరు. అలాంటిది మాకున్నటువంటి పబ్లిక్లో ఉన్నటువంటి పరిస్థితులు. కానీ అలా ఉండకూడదు. రాజకీయ నాయకుడు అంటే అలాంటి వాళ్ళు కారు. రాజకీయాల్లో ఉండేవాళ్ళు చాలా మంది త్యాగధనులు ఉన్నారు, గొప్పోళ్ళు ఉన్నారు. మా ఇంట్లో పాపకు పుట్టినరోజు ఉంటుంది, కానీ ఆ ఇంట్లో చనిపోయి ఉంటాడు, అక్కడ వెళ్ళి కూర్చుంటాం, పుట్టినరోజు పక్కన పెడతాం. అవును, మేము 2 రోజులు 3 రోజులు తిండి లేకపోయినా మా బాధపడుతుంటాం. కానీ ఎదుటివాడి కష్టంలో ఉంటే మా భోజనాలు మానైనా సరే వెళ్ళి వాడి కోసం కష్టపడతాం. రాజకీయ నాయకుడు చేసే త్యాగం కష్టం, అందరూ చేయలేరు, అన్ని ఫీల్డ్స్ వాళ్ళు చేయలేరు. ఎందుకో సమాజం అలా పోర్ట్రేట్ చేసింది పొలిటీషియన్. నిజాయితీగా ఉండే రాజకీయ నాయకులు, నేతలు చాలా మంది ఉన్నారు. చాలా మంది చెడ్డవాళ్ళు కూడా ఉన్నారు.